ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయం ముదీరయేత్. శృణ్వతాం స్వకదాః కృష్ణः పుణ్యశ్రవణకీర్తనः. హృదయం తస్తహి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం. యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం. పరమానందం మాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీ బ్రహ్మ సంహిత గురించి తెలుసుకుంటున్నాము. ఈ బ్రహ్మ సంహితను బ్రహ్మ సాక్షాత్తు భగవంతుణ్ణి స్తుతించినటువంటి విధము ఈ బ్రహ్మ సంహిత. ఈ బ్రహ్మ సంహిత అనేది అత్యంత ప్రధానమైన శాస్త్ర గ్రంథము. ఎలాగా అంటే శ్రీ చైతన్య మహాప్రభువుల వారు దక్షిణ భారతదేశ యాత్రలు చేస్తూ తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళారనమాట. అలాగ వెళ్ళి కాంచీపురం, శ్రీరంగనాథం అవన్నీ వెళ్ళినప్పుడు ఆయన తమిళనాడులోని తిరువత్తూరు అనే ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఆయనకు ఈ బ్రహ్మ సంహిత తీసుకోవడం జరిగింది. అంటే అక్కడ ఒక మందిరం, ఆదికేశవ మందిరం అనే అక్కడ ఆయనకు ఈ బ్రహ్మ సంహిత అనేది లభించింది. బ్రహ్మ సంహితలో 100 అధ్యాయాలు ఉన్నాయి. చాలా ఎక్కువ చూడండి. అంటే అన్ని అధ్యాయాలలో కూడా బ్రహ్మ భగవంతుణ్ణి స్తుతించారు. ఆ అధ్యాయాలలో మనము ఇప్పుడు బ్రహ్మ సంహిత తెలుసుకునే అది 5వ అధ్యాయంలోని విషయాలన్నమాట. ఈ బ్రహ్మ సంహితను చైతన్య మహాప్రభువుల వారైన శిష్యులైనటువంటి శ్రీల జీవ గోస్వామి తదుపరి భాష్యాలన్నీ కూడా వ్రాయడం జరిగింది. ఆ తర్వాత ఆ, మొదట ఆయన వ్రాసిన తర్వాత భక్తి వినోద ఠాకూర్ల వారు ఆయన బెంగాల్ లాంగ్వేజ్లో ఆయన తర్వాత భాష్యాలు రాయడము, తర్వాత ఆచార్యులంతా కొంతమంది దాన్ని ఆంగ్లంలోకి అనువదించడము, తరువాత ఎవరు శ్రీల భక్తి ఉమ్, ఆ, వేదాంత స్వామి ప్రభుపాదులు వారు ఉన్నారు కదా, వారి యొక్క గురువులైనటువంటి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు భాష్యాన్ని వ్రాయడం జరిగింది. ఇప్పుడు మనము చెప్పుకుంటున్నటువంటి ఆ యొక్క పుస్తకము శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి వారు రాసినది. ఇలాగా అంటే ఎన్నో యుగము, ద్వాపర యుగం నాటి ఆ యొక్క విషయాలను అలాగే పొందుపరుచుతూ వచ్చి ఇప్పటికీ కూడా కలియుగంలో కూడా ఆ బ్రహ్మ సంహితను మనము ఒక శాస్త్ర రూపేణ మనం చదువుకుంటున్నామంటే మనము నిజంగా ఎంత అదృష్టంగా భావించాలి. ఈ బ్రహ్మ సంహిత చదువుతూ తెలుసుకుందాం. శ్రీ బ్రహ్మ సంహిత పంచమ అధ్యాయంలో శ్లోక 1. మీరు శ్లోకాలను కూడా పొందుపరుచుకోవచ్చు, ఏ ఏ ఏ శ్లోకాలు అనేది కూడా. ఓకే. ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. ఈశ్వర పరమ కృష్ణ అంటే ఈశ్వరుడు, అంటే పరమ నియామకుడు, అందరినీ కూడా నియంత్రించువాడే ఈశ్వర. అలాంటి రూపం కలిగినటువంటి ఆయన సచ్చిదానంద విగ్రహుడు. సత్ అంటే నిత్య అస్తిత్వంను కలిగినవాడు, యథాస్థితి అంటారు. ఇంకా మార్పులే ఉండవు, అంతే, ఒకే స్థానం ఒకే స్థితిలో ఉన్నటువంటి, మార్పు లేకుండా ఉన్నటువంటి స్థానం, అదే సత్.
చిత్ పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కలిగిన వారే భగవంతుడు. ఇక ఆనందాన్ని కలిగించువాడు అంటే నిత్యము అలాంటి యథాస్థితిలో ఉండి పరిపూర్ణమైన జ్ఞానంతో ఆనందాన్ని కలిగించువాడే సచ్చిత్ ఆనందుడు. అలాంటి వాడు ఎలాగా? అనాది రాదిర్ గోవింద. అనాది అంటే అనాది అయిన వాడు. ఇంకా ఈ అనాది అనడానికి ముందు ఏమీ లేదనమాట. ఈయన భగవంతుడే దానికంతటికి కూడా మూలకారకుడైన వాడు. అందుకే సర్వ కారణాలకి కారణుడైనటువంటి వాడు అని తెలియచేస్తూ మొట్టమొదటి శ్లోకంలోనే బ్రహ్మ భగవంతుణ్ణి స్తుతించడం ప్రారంభించారు. ఇక ఆ కృష్ణ భగవానుని యొక్క తత్వము తీసుకున్నప్పుడు ఇప్పుడే తెలుసుకున్నాం, సచ్చిత్ ఆనందుడు. అలాంటి ఆనందమైన ఆ తత్వము ఏమిటి అంటే ఆ భగవంతుని యొక్క దివ్య మనోహరమైనటువంటి ఆ విగ్రహ రూపమే దాల్చింది. అందుకే ఆ విగ్రహం చూసినప్పుడు కూడా మనము ఎంతో ఆనందాన్ని పొందుతాము. ఇక ఆ యొక్క నిర్గుణ నిరాకారమైనటువంటి ఆ యొక్క బ్రహ్మము అని అనుకుంటాం, నిరాకార తత్వము. అది ఏమిటి? ఆ భగవంతుని యొక్క దివ్య తేజస్సులోని ఒక అంశమే. అంటే అలాంటి సచ్చిత్ ఆనందుడుగా ఉన్నటువంటి ఆ భగవంతునిలోని అంశాలే ఈ నిరాకార తత్వము కానీ, లేకపోతే పరమాత్మ యొక్క ఆ రూపము కానీ ఇమిడి ఉన్నది. కాబట్టి అనాది కారకుడై సర్వ కారణాలకు కారకుడు. మనకు భగవద్గీతలో కూడా చెప్పబడి ఉన్నది. ఏమిటి? అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమన్వితాః. అంటే ఈ సృష్టికంతా కూడా మూలకారకుడిని నేనే. నా వలనే ఈ సృష్టి అంతా కూడా సృష్టించబడింది అని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి అలాంటి భగవంతుణ్ణి బ్రహ్మ స్తుతిస్తూ ఏమని స్తుతించారు అన్నది మనము ఇప్పుడు తెలుసుకుందాం. ఇక శ్లోకం 29, శ్లోకం అధ్యాయము 5లో 29వ శ్లోకంలో చింతామణి ప్రకర సద్మసు కల్ప వృక్ష లక్షావృతేషు సురభీరభిపాలయంతం లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. చింతామణి ప్రకర సద్మసు అంటే ఆ భగవంతుడు నెలకొని ఉన్నటువంటి ఆ గోలోక ధామము చింతామణులతో మయమైనటువంటి ఆ భవనం అన్నమాట. పూర్తిగా దాని చేత నిర్మితమైన ఆ భవనంలో ఆయన స్థితుడిగా ఉన్నాడు. ఇక తర్వాత కల్పవృక్ష, లక్షలాది కల్పవృక్షాలన్నీ కూడా ఆ యొక్క భవనం చుట్టూతా అవి పరివేష్టితములై ఉన్నాయి. కల్పవృక్షం అంటే తెలిసిందే, మనం ఏమి కోరికలు కోరుకుంటే వాటిని అన్నింటిని కూడా తీర్చేవే కల్పవృక్షాలు. అదేవిధంగా లక్షలాది కామధేనువులను వాటిని పాలింపబడుతున్నారనమాట భగవంతుడు. లక్ష వృతేషు సురభీరభి పాలయంతం అంటే కామధేనువులు కల్పవృక్షాలు అయ్యాయి. అలాంటి లక్ష కామధేనువులకు ఆయన పాలింపబడుతున్నాడు. వాటిని అన్నింటిని కూడా ఆ, చూసుకుంటూ ఉన్నారు. ఇంకా సహస్ర లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం. గోపికలందరూ కూడా లక్ష్మి యొక్క అవతార రూపాలే. కాబట్టి అలాగా ఎన్నో లక్షల మంది గోపికలు లక్ష్మీ సమేతమై ఆ భగవంతుణ్ణి సేవలు చేస్తున్నారు. అదే అలాంటి ఆ భగవంతుని గోవిందుడైనటువంటి ఆది పురుషుడైనటువంటి ఆ గోవిందుని నేను భజిస్తున్నాను అంటే కీర్తిస్తున్నాను అని చెప్తున్నారు. ఇక 30వ శ్లోకంలో చూద్దాం.
వేణుం క్వనంతమరవిందదలాయతాక్షం బర్హావతం సమసితాంబుదసుందరాంగం కందర్పకోటికమనీయ విశేషశోభం గోవిందమాదిపురుషం తమహం భజామి. వేణు క్వనంత, కృష్ణ భగవాన్ చేతిలో ఎప్పుడు కూడా వేణువును ఆయన పొంది ఉంటారు. అలాంటి ఆ వేణువును మ్రోగించుటలో భగవంతుడు చాలా దక్షత కలిగిన వాడట. ఇక మరవింద దళాయతాక్షం అంటే ఆయన యొక్క కన్నులు ఆ కమల పత్రం యొక్క ఆ, దానిని పోల్చి ఉండడం వల్ల ఆయన ఆ కమల పత్రాల వలె విశాలమైన నేత్రాలను కలిగి ఉన్నాడు. బర్హావతం సమసితాం, బర్హావతం అంటే నెమలి ఈకను, నెమలి యొక్క పింఛము అంటాం కదా, ఆ నెమలి పింఛాన్ని నిరంతరము ఆయన ఆ శిరోభూషణంగా దాల్చి ఉంటారు. ఇక ఆయన యొక్క రూపం ఎలాగా ఉంది, సుందరాంగము, నీలమేఘ శ్యాముడు కదా, కాబట్టి ఆయన శరీరము నీలమేఘ శ్యామ వర్ణముతో చెప్పబడినది. కందర్ప కోటి కమనీయ విశేష శోభాం. కందర్ప అంటే, కందర్ప అంటే మన్మధుడు. ఒక మన్మధుడే మనకి ఎంతో విశేషమైన ఆ, ఆ, శోభను కలిగించే విధంగా ఉంటాడు. అలాంటిది కోటి మన్మధులైనా కానీ భగవంతుని ముందు సరికారట. అంటే అంతటి విశేషమైనటువంటి ఆ సౌందర్యాన్ని భగవంతుడు కలిగి ఉంటారు. అలాంటి ఆ గోవిందుని, ఆది పురుషుడిని నేను భజిస్తున్నాను అని చెప్తున్నారు. ఇక శ్లోకం 31. ఆలోల చంద్రకల సధ్వన మాల్య వంశీ రత్నాంగదం ప్రణయ కేలి కళా విలాసం శ్యామం త్రిభంగలలితం నియత ప్రకాశం గోవింద గోవిందమాది పురుషం తమహం భజామి. ఆలోల చంద్ర కలసధ్వన మాల్య అంటే ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుని యొక్క మెడలో మాల ఒకటి సాధారణ మాల వేసి ఉంటారు. కానీ ఇంకొక మాలను చంద్ర ఆకారంలో ఆ రూపంలో అలంకరించబడి ఉంటారు. మీరు ఎక్కడైనా కానీ ప్రపంచంలో ఏ మందిరంలోనైనా, కృష్ణ మందిరంలో వెళ్ళి చూడండి, ఆ యొక్క మాలను అర్ధచంద్రాకారంలో ఆయనకు అలంకరింపబడి ఉంటారు. అంటే అలాగ శోభితంగా ఉంటారు. ఇక వంశీ ఎప్పుడు కూడా ఆయన ఆ హస్తం నందు వేణువును కలిగి ఉంటారు. ఇక రత్నాంగదం, ఆయన భుజాలకు ఏమి ఆ, రత్న కంకణమైన కేయూరాలను, వాటిని వంకీలు అంటారు కదా, ఆ వాటిని కలిగి ఉంటారు అన్నమాట, ధరించి ఉంటారు. ఇక ప్రణయకేలి కళా విలాపం, నిరంతరం కూడా ఆయన ఆనందమైన ఆ యొక్క చిరునవ్వుతో, ప్రేమమైన ఆ, లీలయందే నిమగ్నుడై ఉంటాడు. అంటే నిత్యము ఆయన లీలలను చేస్తూనే ఉంటారు కదా, ఆ విధంగా. శ్యామ త్రిభంగ లలితం నియత ప్రకాశం, భగవంతుణ్ణి చూడండి, కృష్ణ భగవాను అలాగే నేరుగా ఉండరు ఆయన. ఏ మందిరంలో ఏ విగ్రహం చూసినా కానీ త్రిభంగ యొక్క ఆకారంలో ఉంటారు. అంటే ఆయన యొక్క ఆ, మోము ఉం, నేరుగా ఉంటుంది. ఆయన యొక్క నడుము పక్కకు వంగినట్టు ఉంటుంది. ఆయన పాదాలు ఒక ఒక పాదం మీద ఒకటి వేసి ఉంటది. అంటే త్రిభంగ రూపంలో భగవంతుడు అక్కడ విలసితుడై ఉంటాడు. అలాంటి భంగిమలో నిత్యము ప్రకాశిస్తూ ఆయన ఉంటారు. అలాంటి గోవిందుని, ఆది పురుషుడిని నేను భజిస్తున్నాను అని బ్రహ్మ అక్కడ తెలియజేస్తున్నాడు. ఇక శ్లోకము 32లో
అంగాని యస్య సకలేంద్రియవృత్తిమంతి పశ్యంతి పాంతి కలయంతి చిరం జగంతి ఆనంద చిన్మయ సదుజ్వల విగ్రహస్య గోవిందమాది పురుషం తమహం భజామి. ఇక్కడ భగవంతుని యొక్క ఆ ఇంద్రియాలకన్నీ కూడా ఆయన అతీతుడు. ఆ యొక్క విషయాన్ని ఇక్కడ తెలియచేస్తున్నారు. ఇది వరకే మనం తెలుసుకున్నాము. ఆయన యొక్క రూపము సచ్చిత్ ఆనందంతో పరిపూర్ణమై ఉండడం వలన ఆయన ఉజ్వలమైన ప్రకాశవంతమైన కాంతితో ఉంటారట. ఇక ఆయన యొక్క ఆ దివ్య శరీరం నుండి ప్రతి అంగము సకలేంద్రియ వృత్తిమాంతి, ప్రతి అంగము ఆయన శరీరంలోని యొక్క ప్రతి అంగము ఆయన యొక్క కట్టుబడితో, అంటే ఇంద్రియాలన్నీ కూడా ఆయన కట్టుబడిలో ఉండి ఆయన భౌతికపరమైన విషయాలకు అతీతుడుగా ఉంటారు. మనము ఇంద్రియాలకు లోబడి ఉంటాము కాబట్టే మనము ఏదైనా కానీ ఆ ఒక విధమైన స్థానాన్ని పొందలేము. భగవంతుడు యథాస్థితిలో ఉంటూ ఇలాంటి వాటికంతా అతీతుడుగా ఉంటాడు. ఇక ఆ జగత్తంతా కూడా ఆయన యొక్క కంట్రోల్లో ఉన్న విధంగా ఉంటారు. ఇంకా ఆనంద చిన్మయ సదుజ్వల విగ్రహాస్య, ఇక ఆయన ఎలాగా ఆ విధంగా అతీతంగా ఉంటూ భౌతికమైనటువంటి జగత్తుకు ఆధ్యాత్మికమైన జగత్తును కూడా ఆయన పాలిస్తూ ఉంటాడు. అలాంటి ఆ యొక్క గోవిందుణ్ణి, ఉమ్, ఆ యొక్క ఆది పురుషుడైన గోవిందుణ్ణి నేను భజిస్తున్నాను అంటూ ఆ, వినమ్రతతో బ్రహ్మ ఇక్కడ తెలియజేస్తున్నాడు. తరువాత శ్లోక 33వ శ్లోకాలు అద్వైతమచ్యుతమనాదిమనంతరూపం ఆద్యం పురాణ పురుషం నవ యౌవనం చ వేదేషు దుర్లభమదుర్లభమాత్మభక్తౌ గోవిందమాది పురుషం తమహం భజామి. ఇక్కడ భగవంతుని యొక్క గుణ లక్షణాలను గురించి వివరిస్తున్నారు. ఎలాగ అంటే అద్వైత మచ్యుత మనాది మనంత రూపము. ఆ భగవంతుడు అద్వైతుడు, అచ్యుతుడు అంటే చ్యుతము లేనివాడు, ఎప్పుడు కూడా పరాభవం అంటే పరాజయం పొందిన విధంగా, పరాభవం పొందిన విధము కానే కాడు. నిత్యము ఆయన చ్యుతుడు అనమాట. అదేవిధంగా అనాది, అనాది అన్నప్పుడే మనకు ఇక ఆయనకు మించిన వారు ఎవ్వరూ లేరు అని తెలుస్తుంది. ఇక అనంతమైన రూపం కలిగిన వాడు. ఆద్యం, ఆద్యం అంటే ఆయన ఆరాధ్య దైవం ఆద్యం. ఇక పురాణ పురుషుడు, పురాణమైన, పురాణం అంటే ఎప్పటి నుంచో అనే అర్థంతో అలాంటి పురాణ పురుషుడు. ఇక నవ యవ్వనంచ, నిత్యము ఆయన నవ యవ్వనంతోనే ఉంటారు. మనకి కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు భగవంతునికి ఒక 80 years అని ఉంటుంది. కానీ అప్పుడు ఆయన ఒక 18 సంవత్సరాల యువకుడిలాగానే కనిపించారు. అదేవిధంగా భగవంతుడు అంతర్ధానమైనప్పుడు కూడా ఆయనకు 125 సంవత్సరాలు. ఆ సమయంలో కూడా ఆయన నిత్య నూతన యవ్వనుడుగానే ఉన్నారు. అంటే ఆ మన భౌతికపరమైన మనకే ఆ యొక్క ఆ, యవ్వనంలో కూడా మార్పులు అనేవి తెలుస్తాయి. పెరుగుతాము, తరువాత యవ్వన స్థితికి వస్తాము, ముసలితనం అవుతుంది, మరణించడం జరుగుతుంది. కానీ భగవంతుడికి నిత్య నూతన యవ్వనంగానే ఉంటారు. అది ఇక్కడ చెప్పడం. వేదేషు దుర్లభమాత్మభక్తౌ, వేదేషు ఎంతటి వేదాలను వల్లించినా కానీ భగవంతుణ్ణి పొందడం అనేది దుర్లభం. అంటే మనం వేదాలు చదివేసి చెప్పేస్తే భగవంతుణ్ణి మనం పొందగలుగుతాము అనేదంతా కూడా కుదరని పని. మరి ఎలాగ భగవంతుణ్ణి పొందుతాము అంటే
ఒక నిత్యమైన ఆత్మ తృప్తితో ఎప్పుడైతే భక్తియుతంగా ఆయనకు సేవ చేస్తూ ఆయన యొక్క సాంగత్యంలో ఉంటామో, అలాంటి సమయంలోనే మనము శుద్ధ ప్రేమ, ఆ ప్రేమ ద్వారానే మనకి భగవంతుడు సులభంగా ప్రాప్తిస్తారట. అంటే అంత భక్తి చేస్తే చాలు మనం భగవంతుణ్ణి పొందవచ్చు అని చెప్తున్నారు. అలాంటి ఉమ్, ఆది పురుషుడైనటువంటి ఆ గోవిందుని నేను భజిస్తున్నాను. శ్లోకా నెంబర్ 34. పందాస్తు కోటి శతవచ్చర సంప్రగమ్యో వాయోరదాపి మనసో ముని పుంగవానాం सोऽप्यस्ति यत्प्रपदसीम्न विचिन्त्य तत्त्वे गोविन्दमादिपुरुषं तमहं भजामि. పందాస్తు కోటి శతవచ్చర సంప్రగమ్యో. ఇప్పుడు యోగులు, జ్ఞానులు, మునులు, ఋషులు వీళ్ళందరూ ఉన్నారు కదా. వీరందరూ కూడా శతకోటి సంవత్సరాలు సాధన చేస్తే కూడా ఆ దివ్య స్వరూపుని యొక్క కాలి బొటన వేలుంది కదా, ఆ బొటన వేలిలోని నఖాగ్ర భాగాన్ని మాత్రమే వారికి ప్రాప్తిస్తుందట. అంటే చూడండి, అంత సంవత్సరాలు వాళ్ళు సాధన చేస్తే కూడా భగవంతుని యొక్క ఆ కాలి గోటిని మాత్రమే వాళ్ళు పొందగలుగుతారు. ఎందుకు అంటే ఇక్కడ ఉంది, వాయోరదాపి మనసో ముని పుంగవానాం. ఆ ముని పుంగవులంతా ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళు ఆ యోగులు ముఖ్యంగా ప్రాణాయామ చేయడం, లేకపోతే ఆ యొక్క వాయువుని నిరోధించి అదే ఆ యొక్క ధ్యానాన్ని చేయడం, అలాంటి వాటిలో నిమగ్నం అవుతారు. కానీ భగవంతుని ఆ, చూ నేరుగా మనము సాంగత్యంలో ఉండి భగవంతుని చేరుకోవాలి అని ఆ భక్తి విషయాన్ని వాళ్ళు పొందరు. అందుకే ఇక్కడ చెప్పడం, సోప్యస్తి యత్ ప్రపద సీమ్య విచింత్య తత్వే. ఎవరైతే జ్ఞానులు జ్ఞానత్వాన్ని కలిగి ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రమే భౌతిక విషయాలన్నింటినీ త్యజించేసి వాళ్ళు ఆ జ్ఞాన మార్గంలో అవలంబన తీసుకుంటారనమాట. అంటే ఆ జ్ఞానయోగంలో కూడా ఏమి జ్ఞానాన్ని మాత్రమే పొందుతారు. కాబట్టే మనకు భగవద్గీతలో ఇది జ్ఞానయోగము కానీ, కర్మయోగము కానీ, ధ్యాన యోగం కానీ, ఇలాంటి వాటికన్నింటికన్నా భక్తి యోగమే గొప్పది అని భగవంతుడు తెలియచేశారు. ఇన్ని చేసినా కానీ భక్తి యోగం చేయలేదంటే ప్రయోజనం ఉండదు. అదే ఒక్క భక్తి యోగం చేసామనుకోండి, ఇన్నింటినీ పొందిన వాళ్ళము అవుతాము. అలాంటి గోవిందుణ్ణి నేను భజిస్తున్నాను అని ఇక్కడ తెలియచేయడం జరిగింది. ఇక శ్లోకము 35వ శ్లోకంలో, ఏకోప్యసౌ రచయితం జగదండకోటిం యచ్చక్తిరస్తి జగదండచయాయతంతః అండాంతరస్థ పరమాణుచయాంతరస్థం గోవిందమాది పురుషం తమహం భజామి. ఇక్కడ భగవంతుని యొక్క శక్తి గురించి చెప్తున్నారు. భగవంతుడు షడ్ ఐశ్వర్యాలను కలిగి ఉన్నారు. ఏమేమిటి? సంపద, సౌందర్యం, జ్ఞానం, వైరాగ్యం, యశస్సు, శక్తిని కలిగి ఉన్నారు. అలాంటి వాటిలో శక్తి అనేది భగవంతుడి యొక్క గొప్ప విషయం. ఎలాగంటే భగవంతుడు వేరు, శక్తి వేరు కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి చాలా శక్తివంతుడుగా ఉన్నాడు అంటే ఆ శక్తిని అతని నుంచి వేరు చేయలేరు. అతని యొక్క శక్తి అది, అంతే, ఇతరుల శక్తి కాదు కదా. అదే విధంగా ఇక్కడ భగవంతుని యొక్క శక్తి కూడా అభిన్నం కాదు. ఎందుకు? ఆయన ఎన్నో కోట్ల కొలది బ్రహ్మాండాలను సృష్టించారు. అలాగ సృష్టించినందువలన ఆయన శక్తి సన్నగిల్లిపోతుంది అని చెప్పడానికి లేదు. ఎచ్చర్ ఎచ్చక్తిరస్తి జగదండయాచ యదంతః.
అంటే ఎలాగంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక దీపం తీసుకోండి. ఒక దీపం నుంచి వేల దీపాలను వెలిగిస్తాము. అలాగ వెలిగించినప్పుడు మొదట వెలిగించినటువంటి ఆ దీపం యొక్క శక్తి సన్నగిల్లుతుందా? సన్నగిల్లదు. ఎలాగ ఆ దీపము ప్రకాశంతో జ్వలిస్తూ ఉందో అదే విధంగా ఉంటుంది. అదేవిధంగా భగవంతుడు ఎన్నో కోట్ల బ్రహ్మాండములను సృష్టిస్తే కూడా ఆయన శక్తి సన్నగిల్లదు. అలాంటి అండాంతరస్థ పరమాణు చయాంతరస్థం, అలాంటి ఆ బ్రహ్మాండ విశ్వాలను సృష్టించి ఉం, ఆ బ్రహ్మాండ లోపలన పరమాణువుగా ఉం, అందులో ఒక ప్రతి అణువులోనూ భగవంతుడు విరాజిల్లుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన శక్తి ఎలాగ సన్నగిల్లుతుంది? ప్రతి ఒక్క అణువులోనూ భగవంతుడు ఉండడం వలన ఆయన శక్తి పరిపూర్ణమైన శక్తి. అదే ఈ శ్లోకంలో చెప్తూ, అలాంటి ఆది పురుషుడైనటువంటి గోవిందుని నేను భజిస్తున్నాను అంటూ చెప్పడం జరుగుతుంది. ఇక శ్లోకం 36. యద్భావభావితధియో మనజాసస్తైవ సంప్రాప్య రూపమహిమానసయానభూషాః సూక్తైర్యమేవ నిగమప్రదితైస్తువంతి గోవిందమాదిపురుషం తమహం భజామి. ఇక్కడ భగవంతుణ్ణి భక్తి చేసేటువంటి ఆ యొక్క భగవద్భక్తి గురించి తెలియచేస్తున్నారు. ఎవరైతే ఆ భగవంతుణ్ణి భగవద్భక్తి చేస్తారో, భావపూరితంతో భక్తియుత సేవ చేస్తూ ప్రేమయుతంగా ఉంటారో, అలాంటి వాళ్ళందరూ కూడా ఆ భగవంతుని యొక్క దైవానుగ్రహం వలన సంప్రాప్య రూపమహిమానసయాన భూషా అన్నింటినీ పొందుతారు. ఏమేం పొందుతారు? చక్కని రూపాన్ని పొందుతారు, సంపదను పొందుతారు, అధికారాన్ని అధికారాన్ని పొందుతారు, వాహనాలను పొందుతారు, ఆభరణాలను పొందుతారు. ఇవన్నీ ఎలాగా? ఆ భగవంతుణ్ణి విశ్వసించి భక్తి చేయడం వలన భగవంతుడే వారు కోరుకుంటే వాటినన్నింటిని కూడా సంతృప్తి చేస్తారనమాట. అలాగా ఎవరు ఎవరు కోరుకుంటే అలాగ ఆ, అదే ఆ, ఎవరిని కోరుకుంటే అలాగ వీటిని అన్నీ ఇస్తారో అలాంటి భగవంతుణ్ణి, ఆది పురుషునైనటువంటి ఆ గోవిందుణ్ణి నేను భజిస్తున్నాను. అంటే వీటినన్నింటినీ ఎవరు? మనుషులమైన మనమే, బద్ధజీవులమైనటువంటి మనము ఆ భగవంతుణ్ణి స్తుతిస్తూ కోరుకుంటున్నాం. కాబట్టి అలాంటి భగవంతుణ్ణి నేను భజిస్తున్నాను అని బ్రహ్మ తెలియచేస్తున్నారు. ఇక శ్లోకము 37వ శ్లోకంలో ఆనంద చిన్మయ రస ప్రతిభావితాభిః తాభిర్యయేవ నిజ రూపతయా కళాభిః గోలోక ఏవ నివసత్యఖిలాత్మభూతః గోవిందమాది పురుషం తమహం భజామి. ఇక్కడ భగవంతుణ్ణి నిత్యము ప్రేమయుక్త పూర్వకంగా సేవిస్తున్నటువంటి శ్రీమతి రాధారాణి గురించి తెలియజేస్తూ బ్రహ్మ చెప్తున్నారు. ఏమిటి? ఈ ఆనంద చిన్మయ రస ప్రతిభావితావి, ఆనంద చిన్మయుడు, నిత్యము ఆనందాన్ని కలిగిస్తూ ఉ, నిత్య యవ్వనంగా ఉన్నటువంటి ఆ భగవంతునికి ఎవరు మూలాధారము అంటే ఆ యొక్క భగవంతుని అంతర్గత శక్తిలోని ఆ యొక్క ఆ, ఆ, సంవిత్ శక్తి, ఆ శక్తులు ఉన్నాయి కదా, అలాంటి శక్తిలో భగవంతుని యొక్క శక్తికి ఆనంద చిన్మయతను కలిగించే ఉమ్, ఆ శక్తిని శ్రీమతి రాధారాణి ద్వారానే కృష్ణ భగవానుడు పొందుతున్నారు. ఉమ్, ఆ యొక్క శక్తి అంతటి గొప్పదైనదిగా ఇక్కడ చెప్తున్నారు. అంటే ఆ ఎలాగా ఆ హ్లాదిని శక్తి అని చెప్తారు. ఆ శక్తిని అంటే రాధారాణి పొందిన శక్తి హ్లాదిని శక్తి.
ఆ శక్తి నిరంతరము ఆనందంగా ఉంచడమే. అందుకే రాధారాణి దగ్గర భగవంతుడు ఉన్నప్పుడు నిత్యము ఆనందంతో ఉంటారు. ఆ శక్తిని ఆమె కలిగి ఉండడం వల్ల ఆమెతో పాటు ఆ యొక్క గోపికలు, ప్రాణసకులు, ఇష్టసకులు వారందరితో కూడి ప్రతి నిత్యము భగవంతునికి సేవ చేస్తూ ఉండడం వల్ల భగవంతుడు ఆ హ్లాదిని శక్తిని పొంది నిరంతరము చిన్మయ ఆనంద చిన్మయుడుగా ఉంటారు. ఇక గోలోక ఏవ నివసత్య కిలాత్మభూత, ఆ యొక్క గోలోక ధామంలో ఆయన సర్వాంతర్యామిగా ఉండి ఆ దివ్యమైన గోలోకం నందు ఆయన 64 యొక్క కలలను కలిగినటువంటి ఆ హ్లాదిని శక్తి చేత ఆయన ఆ, ఆయన ఆ శక్తిని పొంది నిరంతరము ఆయన చిన్మయత్వంతో ఆనందంతో ఆయన గోలోకంలో స్థితుడై ఉన్నారు. అలాంటి ఆ గోవిందుణ్ణి నేను భజిస్తున్నాను అని ఇక్కడ తెలియజేస్తున్నాను. తరువాత శ్లోకము 38వ శ్లోకంలో ప్రేమాంజనచ్చురిత భక్తి విలోచనేన సంతః స్వదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందర మచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. ఇక్కడ భగవంతుని యొక్క రూప గుణ విశేషాల గురించి బ్రహ్మ తెలియచేస్తున్నారు. ప్రేమాంజన చురిత భక్తి విలోచనేన. ప్రేమాంజనం అంటే భగవంతుణ్ణి మనము సాధారణ కన్నులతో చూసినప్పుడు ఆయన్ని పొందలేము. ప్రేమాంజన అంటే ప్రేమ అనే ఆ కాటుకని మన కళ్ళకి ఎప్పుడైతే దానిని పెట్టుకుంటామో అలాంటి సమయంలో అది అది భక్తి నేత్రాలుగా ఇదవుతాయి, ఆధ్యాత్మిక నేత్రాలుగా అవి రూపొందుతాయి. అలాంటి ఆ ప్రేమాంజనమైనటువంటి ఆ భక్తియుతమైన ఆ కళ్ళతోనే భగవంతుణ్ణి మనము చూడగలుగుతాము. సంతః సదైవ హృదయేషు విలోకయంతి అంటే ఆ శ్రీకృష్ణుడు ఆయన హృదయాంతరాలలో అందరి హృదయాల్లో ఆ, ప్రవేశించి ఉన్నారు. కాబట్టి అలాంటి మనము అలాంటి సాధారణ కన్నులతో కాకుండా ఆధ్యాత్మికమైన ఆ కన్నులతో మనము ఆ ప్రేమ అనే ఆ భక్తిని మనము కన్నులకు కాటుకలాగా ఉంచినప్పుడు భగవంతుణ్ణి చూడగలుగుతాము. ఎందుకు? ఆయన శ్యామసుందర రూపం, అలాంటి రూపం కలిగిన అచింత్యమైన గుణస్వరూపము ఆయనది. కాబట్టి శుద్ధ భక్తులు మాత్రమే అలాంటి కన్నులతో భగవంతుణ్ణి చూడగలుగుతారు. అలాగా అలాంటి భగవంతుణ్ణి ఆది పురుషుడైనటువంటి ఆ గోవిందుణ్ణి నేను భజిస్తున్నాను అని చెప్పడం జరిగింది. శ్లోకము 39. రామాదిమూర్తిషు కళానియమేన తిష్టన్ నానావతారమకరోద భువనేషు కింతు కృష్ణః స్వయం సమభవత్ పరమః పుమాన్యో గోవిందమాది పురుషం తమహం భజామి. రామాది మూర్తిషు కళానియమేన తిష్టన్ అంటే భగవంతుడు భాగవతంలో మనకి 1.3.28 శ్లోకాలు చెప్పబడింది. కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణుడే స్వయం భగవానుడు అని చెప్పబడింది. అలాంటి ఆ కృష్ణ భగవానుడు స్వయం భగవానుడై విరాజిల్లుతూ ఉన్నప్పుడు ఆయన స్వాంస రూపాలతో ఎన్నో అవతారాలను పొందాడు. మనం దశావతారాలను కూడా చూసాము. అలాంటి దశావతారాలలో శ్రీరామ, నరసింహ, వామన మున్నగు అన్ని అవతారాలు స్వాంస రూపాలుగా ఆయన ఈ లోకంలో ప్రకటితం చేశాడు. అలాంటి ప్రకటితుడైనటువంటి ఆ యొక్క కృష్ణస్తు భగవాన్ స్వయం అనే ఆ భగవంతుణ్ణి నేను ఆ గోవిందుణ్ణి నేను భజిస్తున్నాను అంటూ ఇక్కడ బ్రహ్మ తెలియజేస్తూ ఉన్నారు. ఇక
40వ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాం. యస్య ప్రభా ప్రభవతో జగదండ కోటి కోటిశ్వశేష వసుధాది విభూతి భిన్నం తద్బ్రహ్మ నిష్కలమనంతమశేష భూతం గోవిందమాది పురుషం తమహం భజామి. ఆ భగవంతుని యొక్క ప్రకాశం గురించి ఉపనిషత్తులో అంతా కూడా వర్ణించబడినది. ఇలాగా ఆయన యొక్క ఆ రూపంలో నిర్విశేషమైనటువంటి నిరాకార బ్రహ్మం గురించి కూడా తెలియచేయబడి ఉన్నది. ఋషులు మునులు యోగులు వీరందరూ కూడా ఆ యొక్క నిరాకార బ్రహ్మత్వమే దివ్యమైన తేజస్సు అంటూ ధ్యానం చేసి అందులో ప్రవేశిస్తున్నారు. తిరిగి పునరపి జననం పునరపి మరణం అని మరలా కూడా వచ్చేస్తున్నారు. అలాంటి ఆ భగవంతుడు ఎన్నో కోట్ల కొలది బ్రహ్మాండాలలో ఆ, వివిధ రూపాలలో అనుభూతులను ఒనర్చి ఉన్నారు. అలాంటి భగవంతుడు అందరికీ కూడా పోషకుడై ఉన్నాడు, అనంతుడై ఉన్నాడు, సంపూర్ణుడై ఉన్నాడు. అలాగ ప్రతి యొక్క బ్రహ్మాండంలోనూ ఆయన ఈ ఈ విషయాలన్నింటినీ కూడా ప్రకటితం చేస్తూ ఆయన స్వయం భగవానుడిగా ప్రకాశితుడై ఉన్నాడు. అలాంటి ఆది పురుషుడైనటువంటి ఆ గోవిందుని నేను భజిస్తున్నాను అంటూ బ్రహ్మ స్తుతించారు. అంటే బ్రహ్మ ఒక సమయము బ్రహ్మ విమోహన లీల చేశారు కదా. అందులో ఆయనకు భగవంతుని గురించి సాధారణ ఒక పిల్లవాడే అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఆయన ఆ బ్రహ్మ విమోహన లీలలో పూర్తిగా భగవంతుని గురించి తెలుసుకున్నారో అప్పుడు ఇక ఆయన్ను సాక్షాత్తు దేవాది దేవుడు అని గుర్తించి ఈ స్థుతులను చేయడం కూడా జరిగింది. అలాంటి బ్రహ్మ స్థుతినే బ్రహ్మ సంహితలో పొందుపరిచారు. ఓకేనా. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి శ్లోకాసు, రేపు చెప్పుకో. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.